ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 2 kgs ఫిష్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. మీడియం సైజ్ ఆనియన్స్ 4 తీసుకుని ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. ఒక 6 చిల్లీస్ తీసుకోండి. నెక్స్ట్ కొద్దిగా చింతపండు, నెక్స్ట్ కొత్తిమీర, 4 రెబ్బలు కరివేపాకు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 1 వెల్లుల్లిపాయి, 6 లవంగాలు, 3 యాలకులు, 3 ఇంచెస్ దాల్చిన చెక్క. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసారు కదా. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఈ మసాలా అన్నింటినీ వేసి మెత్తగా పౌడర్గా చేసుకోండి. అదే మిక్సీ జార్లో ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ని సగం వేసుకొని స్మూత్ పేస్ట్లా మిక్సీ పట్టండి. ఇప్పుడు మిగతా సగం ఆనియన్ పీసెస్ కూడా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టండి. మరీ స్మూత్గా కాకుండా ఈ స్ట్రక్చర్లో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అడుగున దలసరిగా ఉండే ఒక గిన్నె తీసుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందాక మిక్సీ చేసుకున్న ఆనియన్ అండ్ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని ఆనియన్ పేస్ట్ని కలుపుతూ ఉండండి. ఈ పేస్ట్ని మిక్సీ చేసేటప్పుడు వాటర్ అది యాడ్ చేయకూడదు. ఫ్లేమ్ని ఫుల్ మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఆనియన్ పేస్ట్ వేగాక లైట్గా అడుగంటుతున్నప్పుడు నెక్స్ట్ ఇలా సైడ్కి ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి ఆనియన్ పేస్ట్ వేగినట్టు అర్థం. ఆనియన్ పేస్ట్ వేగాక ఇప్పుడు ఇందాక ఉప్పు కారం పట్టించిన ఫిష్ ముక్కలను వేసుకొని గరిటెతో కలపకుండా బౌల్ని తిప్పుతూ కలిసేలా చేయాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫిష్ ముక్కను మగ్గనివ్వండి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇంకొకసారి పైకి కిందకి బౌల్నే కదుపుతూ తిప్పుకోండి. గరిటె పెట్టొద్దు, విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఇందాక ఆల్రెడీ ఫిష్ ముక్కల్లోకి యాడ్ చేసాం కదా ఉప్పు కారం, అవి సరిపోవు. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకుందాం. 2 kgs ఫిష్కి ఇంచుమించు స్మాల్ స్పూన్తో 2 స్పూన్స్ ఉప్పు, కొద్దిగా పసుపు, నెక్స్ట్ కారం. ఈ టైప్ ఆఫ్ స్పూన్తో 4 స్పూన్స్ పడుతుంది. మీరు తినే టేస్ట్ని బట్టి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు, లేదా తక్కువ కావాలంటే నేను చెప్పిన కొలతలకి కొంచెం తగ్గించుకోండి. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం. సో ఈ టైప్ ఆఫ్ స్పూన్తో 4 స్పూన్స్ కారం వేస్తాను నేనైతే. ఉప్పు కారం వేశాక ఈలో ఒక్కసారి జస్ట్ పైకి కిందకి అనుకుని పీసెస్ని
గ్యాస్ని సిమ్లో ఉంచండి. ఎక్కువ కదిపితే విడిపోతుంది ఫ్రెండ్స్ ఫిష్, జాగ్రత్త. నెక్స్ట్ ఈలోపు ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు తక్కువగా తింటే 4 కాడలు సరిపోతాయి. ఇందాక చూపించాను కదండి. మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇంచుమించు 1 లీటర్ వాటర్తో 2-3 టైమ్స్ చింతపండు నుంచి జ్యూస్ తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఆ చింతపండు వాటర్ని ఈ ఫిష్ ముక్కల్లో యాడ్ చేసుకోండి. ఇవి ఇంచుమించు ఫస్ట్ ఆనియన్ పేస్ట్లో ఒక 4 మినిట్స్, నెక్స్ట్ ఉప్పు కారం వేసాక ఒక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఫిష్. అప్పుడు ఈ చింతపండు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ పులుసు ఇలా ముక్కలు ములిగే వరకు పోసుకోవాలి. 1 లీటర్ వాటర్ సరిపోతాయి. లేదంటే పులుసు స్ట్రక్చర్ చూసుకుని చిక్కగా ఉంటే కనుక ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక చిల్లీస్ తీసుకున్నాం కదా, ఒక 6, అవి పూర్తిగా కట్ చేయకుండా జస్ట్ ఇలా చాక్తో జస్ట్ అటు ఇటు కట్ చేసుకుని లైన్గా చాక్తో జస్ట్ హోల్లో పెట్టుకుని ఈ పులుసులో యాడ్ చేసుకుంటే, ఫిష్ పులుసులో ఈ టైప్లో కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే ఇందాక మనం తీసుకున్నాం కదా కరివేపాకు, అందులో సగం తీసుకుని వేసుకోండి. కొత్తిమీర కూడా సగం యాడ్ చేసుకోండి. పులుసు ఉడుకుతున్నప్పుడు సగం కొత్తిమీర, సగం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మిగతా సగం ఫైనల్లో యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఫిష్ పులుసు బాగా ఉడికాక నెక్స్ట్ కొన్ని ఫిష్ల్లో సొన ఉంటుంది కదండి, లేకపోతే ఓకే, ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవచ్చు ఇంకా మిగిలింది. లేదంటే ఒక 5 మినిట్స్కి పులుసు రెడీ అయిపోతుంది అనగా ఆ ఫిష్ సొన యాడ్ చేసుకోవాలి. ఇది వేసాక ఎక్కువసేపు పులుసు ఉడకకూడదు. ఎక్కువసేపు ఉంటే కనుక విడిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని లాస్ట్గా మిగిలిన కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. యమ్మీ చేపల పులుసు రెడీ. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే అండి, బాయ్. మరొక వీడియోతో కలుద్దాం.